హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే రెసిస్టెన్స్ అండ్ లైఫ్ స్ట్రగుల్స్. ఓకే, చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కరెంట్ ఎందుకు స్లో అవుతుందో తెలుసా? ఎందుకు లైఫ్లో సక్సెస్ ఎందుకు లేట్ అవుతుందో తెలుసా? చూద్దామా? చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రికల్లో రెసిస్టెన్స్ పెరిగితే కరెంటు స్లో అవుతుంది, అంతే, సింపుల్. ఓకే, ఎలక్ట్రికల్లో రెసిస్టెన్స్ పెరిగితే కరెంటు స్లో అవుతుంది. అదే లైఫ్ కనెక్షన్లో చూస్తే లైఫ్లో స్ట్రగుల్స్ పెరిగితే సక్సెస్ రావడానికి టైం పడుతుంది, అది అందరికీ తెలిసిందే. కానీ సక్సెస్ మాత్రం రాకుండా మాత్రం ఆగదు, వస్తుంది, కానీ కాస్త టైం పడుతుంది. అందుకనే లో రెసిస్టెన్స్ అంటే ఫాస్ట్ కరెంట్ ఉంటుంది. అంటే హై రెసిస్టెన్స్ ఉంటే కరెంట్ స్లో ఉన్నట్లుగానే లో రెసిస్టెన్స్ ఉంటే ఫాస్ట్ కరెంట్ ఉంటుంది. లో స్ట్రగుల్స్ ఉంటే ఈజీగా సక్సెస్ వస్తుంది అన్నమాట. ఈజీ టు గెట్ ఏ సక్సెస్ అన్నమాట. కానీ కానీ హై రెసిస్టెన్స్ వైర్ కూడా బ్రేక్ కాదు. స్ట్రాంగ్ పర్సనాలిటీ కూడా, అంటే స్ట్రాంగ్ పర్సన్ కూడా ఫెయిల్ కాడు. ఎందుకు? హై రెసిస్టెన్స్ వైర్ కూడా బ్రేక్ కాదు, అది కూడా ఇంపార్టెంటే కదా సమ్ టైమ్స్. సో మనం చెప్పుకునేది ఏమంటే స్ట్రగుల్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు స్టాప్. అర్థమవుతుందా? స్ట్రగుల్స్ మనల్ని స్టాప్ చేయలేవు. స్ట్రగుల్సే మన స్ట్రెంగ్త్. అప్పుడే మనము ముందరికి ఈజీగా పోగలము. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.